హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను నేను మీకు. సో దీనికోసం నేను చికెన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకున్నాను. చాలా చిన్న పీసెస్ కట్ చేసుకోవాలండి, అప్పుడే అవి మంచిగా ఫ్రై అవుతాయి. సో ఈ చికెన్ని ఇప్పుడు నేను ఫ్రై చేసుకుంటున్నాను. సో ఇప్పుడు చికెన్ పీసెస్ని బాగా రెడ్ కలర్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి, క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం కూడా వాటర్ అనేది ఉండకూడదు. సో మిగిలిన పీసెస్ని కూడా నేను ఇప్పుడు అలానే ఫ్రై చేసుకుంటున్నాను. ఇవైతే మంచిగా ఫ్రై అయితేనే పికిల్ మంచిగా ఉంటుంది అండ్ ఎక్కువ డేస్ కూడా ఉంటుంది. సో నేను చికెన్ పికిల్కి హోల్ చికెన్ తీసుకున్నాను. మీకు కావాలంటే బోన్లెస్ చికెన్తో కూడా చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకున్నానండి ఆయిల్లోనే. మనం చికెన్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా, దానిలోనే యాడ్ చేసుకోవాలి. సో ఇది మంచిగా ఫ్రై చేసుకోవాలి, పచ్చి స్మెల్ అనేది అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఒక 5 మినిట్స్ ఇలానే ఫ్రై చేసుకున్న తర్వాత గరం మసాలా యాడ్ చేసుకున్నాను. నేను ఆల్రెడీ ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకున్న గరం మసాలా యాడ్ చేసుకోవాలి. సో ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. సో ఇది కొంచెం క్వాంటిటీనే కాబట్టి నేను అంతే యాడ్ చేసుకున్నాను. మీరు ఎంత తీసుకుంటారో దానికి టేస్ట్ చూసి యాడ్ చేసుకోండి. చికెన్ క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోవాలి. తర్వాత నేను క్యాష్యూస్ యాడ్ చేసుకున్నాను. సో ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి.
సో ఇప్పుడు నేను రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. 3 టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్. సో ఇప్పుడు మనం ఇదంతా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ టర్న్ ఆఫ్ చేసుకొని కొంచెం కూల్ అయిపోయిన తర్వాత హాఫ్ లెమన్ యాడ్ చేసుకుంటే చాలండి. ఇంతే చికెన్ పికిల్ అయితే రెడీ అయిపోతుంది. అండ్ ఇది వన్ డే వెయిట్ చేసిన తర్వాత తింటే మనమైతే చాలా టేస్టీగా ఉంటుంది, అంతా కూడా అబ్జర్వ్ చేసుకొని. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ కిందున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి, నా వీడియో అప్డేట్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. సో ఇంతే అండి, సూపర్ యమ్మీ అండ్ టేస్టీగా ఉండే చికెన్ పికిల్ అయితే రెడీ అయిపోయింది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.